సంవత్సరం 6 నెలలు పడితేనే ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు ఈ బ్రతుకు? ఎక్కడికెళ్ళినా తగ్గట్లేదు ఈ బ్రతుకెందుకు అని చచ్చిపోయినోళ్ళు లేరా? ఎంతోమంది ఉరేసుకొని చచ్చిపోయినోళ్ళు చాలామందిని చూసాం. ఒక బాధ భరించలేక. అలాంటిది 12 సంవత్సరాలు నరకం అనుభవించి ఈరోజు యేసుప్రభు దగ్గరికెళ్ళేసరికి ఆ నరకం నుండి విడుదల వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న మీ అందరికీ నేను చెప్పే శుభవార్త ఏంటంటే, దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఆ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచండి, ఆ నమ్మకం మిమ్మల్ని గొప్పవానిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడు గొప్పవాడని, మన దేవుడు గొప్పవాడని మీరు నమ్మండి. ఆయన మీ జీవితంలో అద్భుతములు చేయడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నా ఎవరు లేకపోయినా నీతో, ఎవరున్నా ఎవరు లేకపోయినా, నీ బంధుబలగం నీతో లేకపోయినా, నీ దగ్గర ధనము లేకపోయినా, నీ దగ్గర బలము లేకపోయినా, నీతో దేవుడు ఉంటే చాలు, అవన్నీ సమకూర్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచు, అవన్నీ సమకూర్చబడతాయి, అవన్నీ నిన్ను వెంబడిస్తాయి. నాకు ధనం లేదని నువ్వు బాధపడొద్దు, నాకు బలం లేదని బాధపడొద్దు, నా దగ్గర ఆరోగ్యం లేదని బాధపడొద్దు. దేవుడు అవన్నీ ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడిని నువ్వు కొనియాడుతున్నావు గనుక ఆయన మీద విశ్వాసం ఉంచు, అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దేవుడిచ్చిన కొన్ని